ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ఈ సాయంత్రం వేళ దేవుని వాక్యం వినడానికి మీరందరూ కూడొచ్చి మీ స్థలాల్లో మీరు కూర్చొని దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు అత్యధికంగా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మీ దేవుని ఎడల మీకున్న ఆసక్తిని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న దైవ సేవకులారా, విశ్వాసులారా, ఇండియా దేశమంతట్లో ఉన్న దైవ సేవకులారా, విశ్వాసులారా, 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సేవకులారా, విశ్వాసులారా, మీ అందరికీ దేవదేవుని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకున్న ఆసక్తిని బట్టి, మీకున్న దేవుని ఎడల ప్రేమను బట్టి దేవుని మమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవించినగాక. ఈ మహాభయంకరమైన దినాల్లో మనం అంటున్నాం. ఈ దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది దైవ సేవకులను నిలబెట్టుకొని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కూడా సేవకులైన మీరు, విశ్వాసులైన మీరు, ఎవరి గృహాల్లో వారు ఉంటూ ప్రభువును ఆరాధిస్తున్నారు, ప్రభువును మహింపరుస్తున్నారు. అందుకే దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈ రోజున ఓ ప్రత్యేకమైన వర్తమానంతో మీ ఎద్దుకు వస్తున్నాను. 137వ కీర్తన మొదటి 2 వచనాలు చదివిన తర్వాత 3 వచనాలు చదువుతారు. మొదటి 3. బబ్బులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారులు తగిలించుతిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడమనిరి. మనలను బాధించువారు సియోను కీర్తనలు ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవ, ఎన్నో ప్రశ్నలతో కూడి ఉంది ఈ దినాల్లో నీ సంఘము, నీ సేవకులు, విశ్వాసులైన వారు. ఈరోజు ప్రత్యేకంగా మాతో మాట్లాడి మహిమ పొంది సహాయం దయచేయమని దేవుని వాక్యం, నీ వాక్యం వింటున్నా నీ బిడ్డలందరి కొరకై, దైవ సేవకుల కొరకై, విశ్వాసుల కొరకు, పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. మహిమ పొందండి. నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఒక పాట అంతా పాడను కానీ ఒక 2-3 శరణాలు పాడతాను. గొంతుకు పోయింది, అయినప్పటికీ మనం దేవుని మహింపరచడానికి స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో అన్న పాట చాలా పాత పాట. చాలా సంవత్సరాలు అయింది పాట పాడి. ఇక్కడ ఏమీ లేవు వాయించడానికి. అయినా మనం కలిసి పాడదాం. సంఘమునకు శిరస్సు నీవే, రాజనీకే నమస్కారములు. సంఘమునకు శిరస్సు నీవే, రాజనీకే నమస్కారములు. ముఖ్యముగను మూలరాయి కోట్ల కొలది శరణం శరణం. ముఖ్యముగను మూలరాయి కోట్ల కొలది శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. నీదు సేవకులా పునాది జ్ఞానమునకు మించిన తెలివి.
నీదు సేవకులా పునాది జ్ఞానమునకు మించిన తెలివి. అంధముగను కూడుకొనుచు వేడుకొనుదం శరణం శరణం. అంధముగను కూడుకొనుచు వేడదాము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. రాజనీకే స్తుతి స్తోత్రములు గీతమూల మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు గీతమూల మంగళధ్వనులు. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమెన్ ఆమెన్. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమెన్ ఆమెన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. ప్రియులారా, ఈ పాత పాటలు పాడుకొని వాద్యాలు వాయించి డ్రమ్ము కంజర్లు ఆర్మెన్లు ఇలాంటి వాయించి పాటలు పాడుతుంటే పరమానందభరితులైపోయేవారు, పరవశులైపోయేవారు. అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ రోజున ఆ రీతిగా మనం అందరూ కూడుకొని పాటలు పాడుతూ ఆరాధన చేయలేకపోతున్నాం. మరలా ఆ దినాలు ప్రభువు తీసుకొస్తాడని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం 137వ కీర్తనలో మరలా చదువుతున్నాను. బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన చితారులు తగిలించుతిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడమనిది. ప్రియులారా, ఇక్కడ చాలా ప్రశ్నలతో కూడిన మాట పలుకుతున్నారు ఇక్కడ ఇశ్రాయేలులు. మన బబులోను నదుల యొద్ద కూర్చున్నా మనం. అక్కడ బబులోను నదుల యొద్ద కూర్చొని వీరు చేస్తున్న పని ఏం తెలుసా? ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు, వేదన పడుతున్నారు. అయ్యో అని వారి వేదన, వారి దుఃఖము, వారి ఏడుపు, వారి నిట్టూర్పులు ఇంతంత కాదు. ఈ ఇశ్రాయేలు యొక్క పూర్వీకులు నిర్గమాకాండం 1వ అధ్యాయంలో నుండి చూస్తే 2వ అధ్యాయం చివరికి రాబోడికి వారు దేవునికి మొర్ర పెడుతున్నారు, మూలుగుతున్నారు, ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. అయ్యో దేవాది దేవ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవ, మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తావు ప్రభు అని ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల తర్వాత వారు మూలుగుతున్నారు. ఆ మూలుగుని విని దేవుడు మోషేని ఏర్పాటు చేసి వారిని రక్షించి విమోచించున్నారు. ఈ సంగతి మనకి బాగా తెలుసు. మరి ఇక్కడేమిటి? మరి ఇక్కడ కూడా అక్కడేమో ఐగుప్తు దేశంలో ఏడుస్తున్నారు, మూలుగుతున్నారు. ఇక్కడేమో బబులోను దేశములో నదుల యొద్ద కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకు తెలుసా? ఇర్మియా కాలములో వారు చెరపట్టబడ్డారు. సిద్కియా రాజు పరిపాలన చేసేవాడు. దేవునికి లోబడివాడు కాదు, ప్రజలు లోబడలేదు. ఇర్మియా ద్వారా ఎంతో మాట్లాడినప్పటికీ వారు దేవుని స్వరం విన్నవారు కాదు.
మెట్టుకు దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలులు బబులోను రాజు వచ్చి వారు చెరగా తీసుకెళ్ళిపోతాడు, 70 సంవత్సరాల తర్వాత వారిని నేను విడిపించి తీసుకొస్తానని ప్రవక్త ఇర్మియా ద్వారా మాట్లాడాడు. అలాగే అదే కాలములో బబులోను రాజు వచ్చి యెరూషలేము పట్టణాన్ని ధ్వంసం చేసి మందిరంలో ఉన్న సమస్తమైన పరికరములను కూడా తీసుకెళ్ళిపోయి ఆ వస్తువులు సామాగ్రి అంతా కూడా తీసుకెళ్ళిపోయి మందిరాన్ని ధ్వంసం చేశాడు. యెరూషలేమును పాడుగా చేశాడు. యూదా దేశమంతా కూడా సర్వనాశం చేశాడు. యూదా జనాంగాన్ని అనేక మందిని చెరగా తీసుకెళ్ళిపోయాడు. నిరుపేదలైన వారిని, నీరసెల్లిన వారిని, జబ్బులు కలిగినట్టు వారిని, చాలా పేద కుటుంబాలను విడిచిపెట్టి తక్కిన వారిని అందరూ కూడా బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయారు. వారిలో అనేక మంది ధనవంతులు ఇల్లును కాల్చివేశారు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలులు లేక యూదులు బబులోను దేశములో నదుల యొద్ద కూర్చున్నారు. ఎందుకే తెలుసా? వారు చెరపట్టబడ్డారు. వారు చెరపట్టబడి ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ వారి దిక్కు దోషట్లేదు, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. ప్రియులారా, ఆ నదుల యొద్ద కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అదిగో ఎందుకు ఏడుతున్నా తెలుసా? సియోనును జ్ఞాపకం చేసుకుంటున్నారు, యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నారు, సియోను గుమ్మాలు జ్ఞాపకం చేసుకున్నారు. యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియమైనవి. యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నారు. యెరూషలేములో దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. యెరూషలేములో ఉన్న దేవుని మందిరంలో, దేవాలయములో ఆరాధనలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారు ఆరాధించినప్పుడు మ్యూజిషియన్స్, వాయిద్యాలు వాయించేవారు, వారు వాయిద్యాలు వాయిస్తుండగా, పాటలు పాడుతుండగా ఉన్నప్పుడు ఇప్పుడు వారు ప్రతి నియామక సమయాల్లో దేవుని ఆరాధించడానికి యెరూషలేము దేవాలయములో, దేవుని మందిరములో దేవుని ఆరాధించేవారు. దావీదు కాలములో అనేక మందిని ఆరాధించే వాళ్ళని సిద్ధపరిచాడు. వాయిద్యాలు వాయించే వారిని సిద్ధపరిచారు. వాయిద్యాలు చేయించాడు. ఎన్నో రకరకాలైన వాయిద్యాలను సిద్ధపరిచాడు దావీదు. ఆ వాయిద్యాలతో ప్రభువును స్తుతించి ఆరాధించేవారు. ప్రియులారా, అయితే ఇప్పుడు ప్రతి ఆరాధనలో వారు కూడుకొని వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ ఆరాధిస్తున్నప్పుడు, స్తుతించినప్పుడు 22వ కీర్తన 3వ వచనం ప్రకారంగా ఇశ్రాయేలు స్తోత్రాల మీద యెహోవా ఆసీనుడై ఉన్నాడు. ఇశ్రాయేలు స్తోత్రాలు చెల్లిస్తుండగా, దేవుని ఆరాధిస్తుండగా, దేవుని మహిమపరుస్తుండగా దేవుడిని యెహోవా వారి స్తుతుల మీద ఆసీనుడైన వాడు. దావీదు కూడా దేవుని స్తుతించడంలో మహావీరుడు. మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం 10వ వచనంలో సమాజం పూర్ణమంగా దావీదు, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా, నువ్వు నిరంతరం స్తోత్రహరుడు, పూజాహరుడు, స్తుతులకు పాత్రుడు అయ్యా. అదే క్రమంలో పరలోకంలో కూడా ప్రకటన గ్రంథములో 24 పెద్దలు కూర్చున్నప్పుడు అక్కడ 24 పెద్దలు కిరీటాలు తీసి ఆయన ఎదుటి పాదాల దగ్గర పడివేసి, నీవే స్తోత్రహరుడు, నీకే మహిమ ఘనత ప్రభావములు కరుణగాక అని 24 పెద్దలు సాగిలిపడి ప్రభువును ఆరాధన చేస్తున్నారు, తండ్రిని ఆరాధన చేస్తున్నారు.
అలాగనే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో సింహాసనం ముందు కూర్చున్న తండ్రి అయిన దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంది. వెలపల లోపల రాతగలిగిన గ్రంథం అని చేతిలో ఉంది. ఆ గ్రంథం ఇప్పటికి ఎవరైనా యోగ్యులని కేకలు వేస్తున్నప్పుడు చెప్పుతున్నప్పుడు ఎవరు ఆ గ్రంథం ఇప్పడానికి యోగ్యులైన వారు పరలోకమందు కానీ భూమి ఎందు కానీ మూకింద నీళ్ళ ఎవరు కనిపించబోతే యోహాను ఏడుస్తున్నాడు. అప్పుడు ఏడవకు, ఇదిగో వధించబడిన దేవుని గొర్రె పిల్ల అని చెప్పగానే వధించబడిన దేవుని గొర్రె పిల్ల క్రీస్తు ప్రభు వెళ్ళి తండ్రి దగ్గరకు నేరుగా వెళ్ళిపోయి ఆయన చేతున్న గ్రంథమును ఆయన తీశాడు. అప్పుడు సకల ప్రజలు, ఆయా భాషలో మాట్లాడేవారు, ఆయా ప్రజలు వచ్చి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కోట్ల కొద్ది దేవదూతలు ఆరాధించేస్తున్నారు. ఆ కింద మాటలు మహిమ, ఘనత, ప్రభావములు, స్తుతి, ఆరాధన నీకే కలుగునుగాక. నీవే పూజహరుడవయ్యా, స్తోత్రహరుడు, స్తుతులకు పాత్రుడు. యు ఆర్ ఓన్లీ ది అపాన్ లార్డ్. నువ్వు మాత్రమే స్తుతింపదగిన వాడు, నువ్వు మాత్రమే పూజింపదగిన వాడు, స్తోత్రహరుడు మాత్రమని వారు ప్రభువును స్తుతిస్తున్నారు. కోట్ల కొద్ది ప్రజలు ప్రభువును స్తుతిస్తున్నారు, కోట్ల దూతలు ప్రభువును స్తుతిస్తున్నారు. కనుక అలాగనే ఇశ్రాయేలు యూదులైన వారు దేవుణ్ణి ఆరాధించడం కూడినప్పుడు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ మా ఓటలన్నీ నీ యందు ఉన్నాయి అయ్యా, నీవే మా ఓట, నీవే మేము పాట పాడడానికి కారణం, నీవే యోగ్యుడువు అని ఇశ్రాయేలు ఆరాధన చేసినప్పుడు, వారు పాటలు పాడినప్పుడు, వారి సితారులు వాయిస్తూ, తాంబూరులు వాయిస్తూ, అనేక మంది వాయిద్యాలు వాయిస్తూ తండ్రిని ఆరాధన చేస్తుంటే తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడై వారి మధ్యలో ఆశీనుడైన వాడు ఆ పాటలు పాడి ఆరాధన చేస్తుంటే ఆ అమోఘమైన ఆరాధన పరలోక ఆనందముతో కూడిన ఆరాధనతో నిండిపోయేవారు. అది జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయ్యో మా సితారాలు అదిగో ఆ బబులోను నది వద్ద కూర్చున్నాం, ఆ నది ఒడ్డునున్న ఆ నిరబంజ చెట్లకు మన సితారాలు తగిలించాం. అవి అక్కడే ఉండిపోయినాయి, ఆ మూలకు ఉండిపోయినాయి. ఎప్పుడు ప్రభువుని ఆరాధించాలి, ఎప్పుడు తండ్రిని ఆరాధించాలి, అయ్యో అనే బబులోను నదుల వద్ద కూర్చొని వారు ఏడుస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ మాట జ్ఞాపకం చేయండి కొన్ని మాటలు. అవును, నిజమే. నేను అనేకమైన ప్రపంచ దేశాలు, అనేక దేశాలకు వెళ్ళాను. ఇండియాలో అనేక రాష్ట్రాలకు వెళ్ళాను. ప్రపంచ దేశాలకి ఈ దేశం ఆ దేశం అని కాకుండా భూదిగంతముల వరకు ప్రభు నన్ను తీసుకెళ్ళాను. ఎన్నో దేశాలు తీసుకెళ్ళాను. ఎన్నో దేశాల్లో నేను వాక్యం చెప్పాను. బ్రిటిష్ వాళ్ళ మధ్యలో వాక్యం చెప్పాను. కాన్ఫరెన్స్కి వెళ్ళడం జరిగింది. నేను మీటింగ్ పిలవడం జరిగింది. మీటింగ్లో వాడుకున్నాను. ఆ ఆరాధనలో వారి వాయిద్యాలు వాయిస్తుంటే ఎంత పరవశులైపోయేవాళ్ళు. ప్రతి ఒక్కరూ ఆ వాయిద్యాలతో ఆరాధన చేస్తుంటే, నిలబడి ఆరాధన చేస్తుంటే పరలోక మహిమ దిగి వచ్చింది. అలా ఇండియాలో అనేక రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ సొంతలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రలో అనేక జిల్లాలకు వెళ్ళినప్పుడు సభల్లో, మహాసభల్లో, చిన్న కూడుకుల్లో, ఆరాధనలో, మందిరాల్లో వాక్యానికి ముందు పాటలు పాడి ఆరాధన చేసేవారిని. ఆరాధన చేస్తుంటే పరలోకమే దిగి వచ్చినట్టుగా, దేవుడే దిగి వచ్చినట్టుగా, ప్రభువే మన మధ్యలో నివసించినట్లుగా అనుభూతి అనుభవించేవాడు, కన్నీరు కార్చేవాడు. ఆరాధనకి నీవు యోగ్యుడివని, నీవే స్తోత్రహారుడు అయ్యా. ఎన్నో ఆరాధనలో కన్నీరు కార్చేవాడు. దేవుని మహిమ ప్రభావంతో నిండిపోయి ఆరాధన. వాయిద్యాలు వాయించేవారు ఎక్కడో కొంతమంది తప్ప అనేక మంది రక్షించబడిన వారు వారి జీవితాలు సమర్పించుకొని ఉద్యోగాలు విడిచిపెట్టి వాయిద్యాలు వాయించి పాటలు పాడినప్పుడు, ఆరాధన చేసినప్పుడు వారి ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంటే ఎంత మోగంగా ఉండేది.
పాటలు పాడి ఆరాధన చేసి నడిపించి వారు చూస్తుంటే వారు అన్నీ మర్చిపోయేవారు, తన్మయం చెందేవారు. ఎంత ఆనందమో చెప్పలేమండి. నేను కూడా అనేక సార్లు వాక్యం చెప్పక మునుపు ఒక చిన్న పల్లో పాడితే ఆ వైద్యాలు వాయిస్తుంటే ఆ పరలోకపు ఆనందంతో నింపబడి 10 నిమిషాలు కూడా నేను కూడా ఆరాధన నడిపించేవాడిని. అది ఎన్నో కోటాల్లో, సభల్లో, మహాసభల్లో నేను ఎరుగుదనండి. ఈనాడు ఆ వైద్యాలన్నీ వాయించేవారు వారు ఎంత నిరాశపడతారో. వాయిద్యాలు వాయించి సహోదరులారా, నా ప్రియ కుమారులారా, నేను మీలో అనేకుల కొరకు నేను ప్రార్థన చేశాను, అనేకుల కొరకు ప్రవచించాను. మీ జీవితాలు బాగుపడాలి, ఇంకా మిమ్మల్ని వాడుకోవాలని మీలో చాలామంది తెలుసు. ఆ ప్రవచనాలు, ఆ మాటలు మీ జీవితాలు నెరవేర్చబడ్డాయి. అవును, నాకు తెలుసు. అనేకులు ఆ కోటాలు అయిపోయిన తర్వాత వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసేవారు, వాయిద్యాలు వాయించేవారు, ఆరాధన నడిపించేవారు, పాటలు పాడేవాళ్ళు, వాళ్ళకి ప్రార్థన చేసేవారు. ఎంతో దీవించబడ్డారు. ఈ రోజున పాటలు పాడే వారికి ఎంతో నిరాశ ఉండొచ్చు, వాయిద్యాలు వాయించే వారికి ఎంతో నిరాశ ఉండొచ్చు. వాయిద్యాలు వాయించడం అంటే అది ఒక మాట చెప్తాను చూడండి. ఫిబ్రవరి నెలలో నేను ఒరిస్సాకి 8వ తారీఖు వెళుతున్నాను. 8వ తారీఖు వెళుతున్నప్పుడు ఏం జరిగింది తెలుసండి? నా ముందు ఒక అబ్బాయి యవనస్తుడు కూర్చున్నాడు. తర్వాత తెల్లవారుజాము లేచాడు. మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. అతను సంబల్పూర్ దాటి వెళ్ళాలి, నేను బర్గర్లో దిగాలి. పరిచయం చేసుకుని మాట్లాడుతుంటే అతడు 3 గిటార్లు ఉన్నాయండి. 3 గిటార్లు. ఎందుకు 3 గిటార్లు ఏంటంటే మరి మాట్లాడినప్పుడు అతను బెంగళూరులో జాబ్ చేస్తాడు. వారు తల్లికి బాగోక వాళ్ళ అమ్మగారి కొరకు వెళ్ళిపోతున్నాడు సామాను తీసుకొని. ఆ సామానుతో పాటు 3 గిటార్లు ఉన్నాయి. ఎందుకు బాబు ఏంటంటే ఆ బాబే వాయించుకుంటాడంటండి. అంటే ఆ అబ్బాయికి ఎంత ఆసక్తో, ఆ యవనస్తుడికి ఒక గిటార్ చాలదా? కాదండి, మొదటికి 2, 1, 3 గిటారాలండి. ఆ 3 గిటారాల రూములోకి వెళ్ళిపోయి ఆరాధన చేసుకుంటాడు. అనేక మంది ఆరాధనకి వెళ్ళి ఆరాధన చేస్తాడు. కనుక ఆ బాబును ఆలోచన చేస్తే వచ్చింది జ్ఞాపకం. ఆ 3 గిటారాలు కూడా పక్కన ఉంటాయి. అలాగనే గిటారాలు వాయించేవారు కానీ, ఇక ప్యాడ్ వాయించేవాళ్ళు కానీ, హార్మోనియం వాయించేవాళ్ళు కానీ, ఇంకా ఏదే వాయించేవాళ్ళు, కీబోర్డు వాయించేవాళ్ళు, అవన్నీ కూడా ఇప్పుడు మూలం పడిలేవు. కానీ అవి మీరు ఒక మూలం పెట్టారు. మీరు తలంచుకుంటారు, నాకు తెలుసు. ఇంకెప్పుడు వాయిస్తానా? నీ చేతులు ఆడుతూ ఉంటాయి. పాట పాడేవారు నోరు పాడుతూ ఆ నోరు ఆడుతుంటుంది, ఈ చేతులు వాయిస్తుంటాయి. అయ్యే మూలకున్నాయి. ప్రియులారా గమనించండి, ఇక్కడ బబులోను దేశములో చెరపట్టబడిన వారు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఇంచుమించులో వారు సితారాలు ఆ నిర్బంధ చెట్లకు తగిలించే ఉన్నాయి. ఈ కరోనా వచ్చినప్పుడు, ఈ లాక్డౌన్ సమయంలో ఆరాధించకుండా వెళ్ళడానికి ఇప్పుడు ఇంచుమించులో 1 రోజులు, ఇంకా 2-3 నెలలు పట్టొచ్చు, పట్టకపోవచ్చు. పరిస్థితి ఎంతో భయంకరం ఉంది. అయినప్పటికీ ఒక 4-5 నెలల కంటే మీ వైద్యాల పక్కనుండో మళ్ళా తీసుకొని మందిరానికి వచ్చి సభల్లోకి వచ్చి మీరు వాయిస్తారు. మీరు భయపడకండి, మీరు నిరాశపడకండి. యవనస్తులారా, ఆల్ మ్యూజిషియన్ మీరేం భయపడకండి. మీరు మళ్ళీ వాయిస్తారు. మీ వాద్యాలు మళ్ళీ తీసుకొస్తారు, మందిరంలోనికి సభల్లోని తీసుకొస్తారు. పాటలు పాడి యవనస్తులారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సింగర్స్, మీరేమీ భయపడకండి, దిగులు పడకండి. మళ్ళా మీరు పాడబోతున్నారు, మళ్ళా మీరు దేవుని కొరకు వాయించబోతున్నారు. దేవుడు మిమ్మల్ని వాడుకొని పోతున్నారు. భయపడకండి. కానీ ఇక్కడ చూడండి, యూదులైన వారు చెరపట్టబడినప్పుడు 70 years 70 సంవత్సరాలు చెరపట్టబడ్డారు. ఈ 70 సంవత్సరాల వారికి ఆరాధన లేదండి. 70 years లాక్డౌన్. ఆహా,
ఎంత ఆశ్చర్యం అండి! ఎంత బాధపడి ఉంటారు, ఎంత ఏడ్చుంటారు. అది అక్కడ బబ్బులో నదుల యొద్ద కూర్చొని ఆ చెట్లకు తగిలించిన ఆ సితారాలు జ్ఞాపకం చేసుకొని వారు ఏడుస్తున్నారు. ఎప్పుడయ్యా, ఇంకెప్పుడు ఆ సీయోనును జ్ఞాపకం చేసుకుంటున్నారు, యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నారు. 122వ కీర్తనలో యెరూషలేమా బాగుగా కట్టబడిన యెరూషలేమా, యెరూషలేము బాగుగా పునాదులు వేసి కట్టబడింది. సీయోను నీ గుమ్మాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 84వ కీర్తనలో యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మలు ప్రియమైనవి దేవునికి. నీ గుమ్మములలో, నీ నగరంలో, సియోను నగరంలో, నీ గుమ్మములో దేవుడు నివాసం చేసేవాడు. ఆ యెరూషలేములో కట్టబడిన మందిరం, ఆ మందిరంలో సేవ చేసిన యాజకులు, ఏమి అనుభవం అండి! ఇదంతా వారు జ్ఞాపకం చేసుకున్నారు. వారు మూలుగుతున్నారు, ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు, వేదన పడుతున్నారు. దైవ సేవకులారా, మీలో చాలామంది నాకు తెలుసు. ఓ మాట చెప్పాలంటే, దేశ విదేశాల్లో వేలాది మంది సేవకులు నాకు తెలుసు. ఎన్నో సభలకు వెళ్తాం, ఎన్నో పాస్టర్స్ మధ్యలో దేవుని వాక్యం ప్రకటించాను. వేల మంది సేవకులు నాకు తెలుసు. దైవ సేవకులారా, మేము ఎప్పుడు వాక్యం చెప్పాలా? మాకు తీరిక ఉండేది కాదు దేవుని సేవ చేయడానికి. ఈ రోజున మేము ఇంటికి పరిమితం అయిపోయానని బాధపడుతున్నారా? మీరేం బాధపడకండి. అలాగైతే ఇర్మియాని జ్ఞాపకం చేసుకుంది. ఇర్మియా గొప్ప ప్రవక్త. ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. 1వ అధ్యాయం 5వ వచనంలో, నీ తల్లి గర్భంలో పలకమనిపి నేను నీ ఎరుగుతుని జనములకు ప్రవక్తగా నిన్ను నేను ప్రతిష్ఠించాను ఇర్మియా అని చెప్పాడు. ఇర్మియా తల్లి గర్భం నుంచి బయటికి పలకమనిపే దేవుని చేత ప్రతిష్ఠించమని ఇర్మియాను దేవుడు వాడుకున్నాడు. కానీ ఆయన కూడా ఒక ఇంట్లో ఉన్నాడు. ఆయన కూడా అనేకసార్లు బంధించబడ్డాడు. యూదులందరూ చెరలోకి వెళ్ళిపోయాడు. ఇర్మియా ఎక్కడున్నారు తెలుసండి? ఎక్కడైతే మిగిలిపోయిన పేదవారు, నీరసిల్లిన వారు, నిరుపేదలైన వారు యెరూషలేములో మిగిలి ఉన్నారో వారి మధ్యలో ఉండిపోయాడు ఇర్మియా. దైవజనులారా, మీరేం భయపడకండి. ఇంకా కొద్ది కాలంలో దేవుడి మళ్ళా మిమ్మల్ని అధికమైన ఆత్మ బలముతో నింపి, వాక్య బలముతో నింపి, పరిశుద్ధాత్మ శక్తితో నింపి, అభిషేకంతో నింపి, బలమైన ఆత్మ అభిషేకం నింపి, బలమైన దేవుని వాక్యంతో నింపి, నేను ఎరుగుదును ఇది వరకంటే ఇంకా బహుగా నిన్ను వాడుకొని పోతున్నాడు. మనలందరూ కూడా బహుగా దేవుడు వాడుకొని పోతున్నాడు. నూతనమైన స్థలాలకు దేవుడు మనం తీసుకెళ్ళబోతున్నాడు. నూతన జనాంగాలు ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. నూతన అద్భుతాలు ప్రభు నీ ద్వారా చేయబోతున్నాడు. నూతన సంఘాలు దేవుడు నీ ద్వారా కట్టించబోతున్నాడు. భయపడకు దైవ సేవకుడా, భయపడకు. నేను కూడా గొప్ప విశ్వాసంతో, గొప్ప నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. నేను కూడా నెల రోజులు ఫిబ్రవరి 22వ తారీఖు మొదలుకొని ఈరోజు వరకు చర్చ్ గేటు బయటికి దాటి వెళ్ళలేదు. ఆ మందిరం దగ్గర ఒక రూములోనే ఉన్నాను. ఆ గేటు దాటినంత వరకు వెళ్ళలేదు. నాకు తెలుసు, విరామం లేకుండా ప్రయాణం చేశాను. దేశ విదేశాల్లో ప్రయాణం చేశాను. మన దేశంలో అనేక రాష్ట్రాలు ప్రయాణం చేశాను. రాత్రి పగల్లో, ట్రైన్లో, ఫ్లైట్లో, బస్సుల్లో, కారులో ఎన్నో ప్రయాణాలు చేశాను. వారానికి ఒక్కసారి ఒకరోజు ఇంటికి వస్తే చాలు, ఆదివారం వస్తే చాలు, ఆదివారం రావాలి, వాక్యం చెప్పాలి, మళ్ళీ ఆదివారం రాత్రి బయటికి వెళ్ళిపోయి వారిని సేవ చేయగలిగాను. ఎంత సుదీర్ఘంగా సేవ చేసినా నేనే ఒక రూముకి పరిమితం అయిపోతే నేను ప్రభువు సందులో కనిపెడుతున్నాను. ప్రభువా, ఈ కరోనాను త్వరగా తగ్గించయ్యా, త్వరగా తగ్గించు ప్రభువా, నాయనా సహాయం చేయని ప్రభువా అని, లేకపోతే దీనికి మందు త్వరగా కనిపెట్టిన ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అతి త్వరలోనే దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. దైవ సేవకులారా, దైవజనులారా, నాకు తెలుసు మీలో చాలామందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. నాకుంది, నీకు చాలా ఉంది, నాకు తెలుసు. కానీ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే మనల్ని పోషిస్తాడు. తప్పనిసరి దేవుడు మనల్ని పోషిస్తాడు. నాకు తెలుసు
భయపడకండి, ముందు పరిగెత్తండి, భయపడకండి, రూములు కనిపెట్టండి, దేవుని బలం పొందండి, అభిషేకం నింపడండి, వాక్యం బాగా చదవండి, దేవరాత్రులు వాక్యం చదవండి, వాక్యం ధ్యానించండి, ప్రార్థించండి, ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి, రాబోయే దినాల కొరకై దేవుని చేతుల్లో సిద్ధపడండి. దైవ సేవకులారా భయపడకండి. అలాగే నీ పాటలు పాడుతున్న ప్రియ సహోదరులారా, వాయిద్యాలు వాయించిన ప్రియ సహోదరులారా భయపడకండి. మళ్ళా మన దినాలు ప్రభు తీసుకురాబోతున్నారు. మళ్ళా దినాలు ప్రభు మన మధ్యలో ప్రభు తీసుకురాబోతున్నాడు. భయపడవలసిన అవసరం మనకి లేదు. దేవుని మనం వాడుకొని పోతున్నాడు. కొన్ని మాటలను చదివేస్తాను చూడండి. మొట్టమొదట దేవునికి దూరం అయిపోయేమని బాధపడుతున్నారు వారు. దేవునికి దూరం అయిపోయేమో అని బాధపడి వేదన పడుతున్నారు. మీరు కూడా అటువంటి బాధలు ఉన్నారేమో. ఆరాధన లేదు అని బాధపడుతున్నారు. బాధపడకండి. మీ గృహాల్లోనే ఆరాధన చేస్తున్నారు, ఇంట్లోనే ప్రార్థన పరులవుతున్నారు. ప్రతి ఇల్లు ప్రార్థన గృహంగా మార్చబడింది. ఈ ఉదయకాల సమయంలో ఒక సహోదరి ఫోన్ చేసి 7:30కి ఫోన్ చేసింది. మాట్లాడుతుంది ఏమని తెలుసండి, ఆ సహోదరి ఉమ్మా సిస్టర్ని ఆమె ఫోన్ చేసి అయ్యా నేను 3 పాటలు పాడుకున్నాను, 91వ కీర్తన 92వ కీర్తన చదువుకొని ప్రార్థన చేసిన, ఇదిగో ఇప్పుడు నా పనులకి వెళ్తాను అంటే 7:30కి ముందే ఆమె లేచిపోయి 3 పాటలు పాడుకొని 2 కీర్తనలు చదువుకొని ప్రార్థన చేసుకుంది. నాకు తెలుసు చాలామంది గ్లోబల్ ఫెయిత్ మినిస్టర్లు, దైవ సేవకులు, విశ్వాసలేని వారు అదరక బెదరక భయపడక ఇంకా ప్రార్థన పరులుగా ఉన్నారు. నాట్ ఓన్లీ గ్లోబల్ ఫెయిత్ మినిస్టర్లు మాత్రమే కాదు, దైవ సేవకులందరూ కూడా, దేవుని సంఘం సకల పరిశుద్ధులు, కోట్ల కొద్ది ప్రజలు దేవుని గృహాల్లో ఆరాధన చేస్తున్నారు. భయపడకని. మీరేం దేవునికి దూరమైపోలేదు, అది వీరు భయపడుతున్నారు. రెండోదిగా దేవుని మందిరంలో వాయిద్యాలు పాటలు పాడి ఆరాధన చేసేమే. ఎప్పుడు మేము ఆరాధన చేయాలి? అదిగో మా వాయిద్యాల పక్కన పెట్టేమే ఆ సితారాలు ఆ నిర్వంజి చెట్లు తగిలించేవని ఏడుస్తున్నారు. మీరేం భయపడకండి. వారు 70 సంవత్సరాలు, మనకు కొన్ని నెలలు మాత్రమే. అతి త్వరలో మీరు పాటలు పాడబోతున్నాం. అలాగే నేను మూడవదిగా యెరూషలేమును సీయోనును జ్ఞాపకం చేసుకున్నారు. అవును, దేవుని సంఘం మధ్యలో పరిశుద్ధులతో కలిసి ప్రతి ఆదివారం ఆరాధన చేసేవాళ్ళు, తక్కిన గృహకూటాలకు వెళ్ళేవాళ్ళు, సహోదరులు కలుసుకునేవాళ్ళు. మళ్ళా తప్పనిసరి కలుసుకుంటాం, భయపడకండి. అలాగే నాలుగవదిగా దైవజనుడైన ఇర్మియా వారికి దూరం ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త దూరం ఉన్నాడు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వీరు దూరంగా ఉన్నారు. చూసారా ప్రియులారా, మనం ఇంకా ఎంత స్వతంత్రం ఉన్నామంటే ఆ పెద్ద పాస్టర్ గారు, పెద్ద ప్రవక్త అయిన దైవ సేవకుడైన ఇర్మియా వారితో లేడు. దానియేలు ఒక వాళ్ళ దగ్గరికి వస్తారంటే దానియేలు మీద నింద మోపుతున్నారు. 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. గుమ్మాలు తలుపులు మూసేసి తూర్పు కిటికీ తెరుచుకొని ముమ్మారు మోకాలును ప్రార్థన చేస్తుంటే, ఆ ప్రార్థన చేస్తుంటే వీళ్ళు కనిపెట్టారండి. అదిగో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దానియేలు ప్రార్థన చేస్తున్నాడని అంత కనిపెట్టారు. దానియేలు లాక్డౌన్ చేసుకొని తలుపులు కిటికీలు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పటికీ, ఆ కిటికీలు తెరుచుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు అది కూడా కనిపెట్టారండి. అంత భయంకరమైన ఇబ్బందులు ఉన్నారు. అలాగని దానియేలు 3వ అధ్యాయంలో రాజు ప్రతిమను నిలబెట్టినప్పుడు ఆ ప్రతిమకు వచ్చి సర్వలోకం వచ్చి వారు సాగిలిపడి ఆరాధన చేస్తుంటే షద్రకు, మేషకు, అబేద్నెగో వారు తమ జీవితాలను కాపాడుకొని వారు ప్రభు కొరకు నిలబడి ఉంటే వారు రాలేదని వారిని కొరకు కనిపెట్టి వారి కొరకు కంప్లైంట్ ఇచ్చారని ప్రియులారా. ఎక్కడ చెప్పాలి మీరు ఆలోచించండి. వీరేమో బబ్బులో నదుల యొద్ద ఉన్నారు విశ్వాసులందరూ, దానియేలేమో ఇంటిలో తలుపేసుకొని ప్రార్థన చేస్తున్న దానికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. వీరు ఆ దేవతను మొక్కలేదని చెప్పి ఎక్కడ వారు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే వారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. వీరెక్కడ ఆ నదుల యొద్ద ఉండి దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. ఇర్మియా కొన్నాడు, ఈ పేదవాళ్ళ దగ్గర ఉండిపోయాడు. మీరు చెప్పండి, ఇటువంటి పరిస్థితుల్లో వారు దేవుని కొరకాయి ఎదురు చూస్తున్నారు. అప్పుడు దేవుడు అంటాడు,
సామాన్యమైన ప్రజలు వారు ఇలాగును ఏడుస్తుండగా అప్పుడు దేవుడు అన్నారు, ఇర్మీయా 50 అధ్యాయం 34 వచనంలో, మన విమోచకుడు బలవంతుడు, నేను మిమ్మల్ని విమోచించబోతున్నాను, నేను బలవంతుడును. దైవ సేవకులారా, విశ్వాసులారా, మన విమోచకుడు బలవంతుడు, మనం విమోచించబోతున్నాడు. అతి త్వరలో మనకు స్వతంత్రం కలుగు చేయబోతున్నాడు. అతి త్వరలో మనం బయటికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. మన విమోచకుడు బలవంతుడు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. బి ఇర్మీయా 51:46 వచనంలో, మీ హృదయాల్లో దిగులు పడకండి, మన విమోచకుడు బలవంతుడు గనుక మీ హృదయాల్లో అధైర్యపడకండి, కలవరపడకండి. దీన్ని ప్రభు కూడా చెప్పాడు. యోహాను సువార్త 14:1 బీ నాట్ ట్రబుల్ యువర్ హార్ట్, మీ హృదయాలను కలవరపడనీకని అన్నాడు. ఇక్కడ ఇర్మీయా 51:46లో, మీ హృదయాలు దిగులు పడనీకండి, కలవరపడనీకండి, మీ విమోచకుడు బలవంతుడు. బి ఇక్కడ ABCలో ఇర్మీయా 51:45 వచనంలో, నా జనులారా బయటకు రండి, కమ్ అవుట్ ఫ్రమ్ బబులోన్ టు జూదయా, రండి, బయటికి రండి, ఇదిగో మేము వచ్చాను, విమోచకుని వచ్చాను, రండి, మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను, రండి, బయటికి రండి అని ప్రభువు మాట్లాడాడు. వారిని విమోచించడానికి, ఆ విమోచకుడు గొప్పవాడు విమోచించడానికి వారి ఎద్దుకు వచ్చారు. రండి, బయటకు రండి, వెళదాం మన దేశానికి అని దేవుడు మాట్లాడుతున్నాడు. 51:10 రండి, సియోనుకి వెళదాం. మీరు సియోను జ్ఞాపకం చేసుకున్నారు కదా, రండి, సియోనుకి వెళ్దాం, రండి, యెరూషలేముకి వెళ్దాం, రండి, మన మందిరానికి వెళ్దాం, రండి, మీ వాయిద్యాలు తీసుకురండి, మీ ఇన్స్ట్రుమెంట్ తీసుకురండి, పాటలు పాడేవాళ్ళారా, సింగర్స్ రండి, పాటలు పాడేవారు రండి, వాయిద్యాలు వాయించేవాళ్ళు రండి, దైవ సేవకుల రండి, మీ వాక్యాన్ని బోధించడానికి, పరిచయం చేయడానికి రండి, సియోనుకి వెళ్దామని చెప్తున్నారు. ఆ మాట త్వరగానే రాబోతుంది. 51 అధ్యాయం 63-64 వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మీయా, ఒక రాయి తీసుకుని నైల్ నదుల్లో విడిచిపెట్టేయి, ఆ రాయి తీసుకో, నైల్ నదులు విడిచిపెట్టు, అది లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళా రాయిని కనబడదు. నేను బబులోను దేశానికి తీర్పు తీర్చబోతున్నాను, ఆ దేశము పాతాళలోకంలోకి వెళ్ళిపోబోతుంది, పాతాళలోకంలో అడుగంటిపోతుంది, మళ్ళీ అది ఎన్నటికీ బయటకు కనబడదు. ప్రియులారా, ఎన్నటి కనబడదు. ఈ కరోనా త్వరలోనే అడుగంటబడిపోతుంది, త్వరలోనే నాశనం కాబోతుంది, త్వరలోనే కాలిపోబోతుంది, త్వరలోనే మఠమైపోతుంది. భయపడకండి, మన దేవుడి విమోచకుడు. ధైర్యం ఉండండి. బబులోను దేశం 70 సంవత్సరాలు పట్టుకుంది. ఆ బబులోను దేశం యొక్క రాజ్యము, రాష్ట్రపతులందరూ సర్వధ్వంసము చేసి నైదు నదుల్లో రాయి పాడవేసినట్టుగా దాని పాతాళ లోకంలో దాని పునాదులు సైతం బద్దలైపోయి భూగర్భంలో కలిసిపోయిన నీటి వరకు అవి కనిపించలేదు. పాతాళ లోకంలో తొక్కబడ్డాయి. భయపడకండి, రండి దేవుని సేవకులారా, రండి పాటలు పాడి సహోదరుల, రండి వాయిద్యాలు వాయించేవాళ్ళ, రండి విశ్వాసులారా, వెళ్దాం, సియోనుకి వెళ్దాం, రండి దేవుని మందిరానికి వెళ్దాం అన్న చెప్పే రోజు త్వరగా రాబోతుంది. సియోనుకి వెళ్ళిపోయి దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేసే రోజులు, అందరూ సకల పరిశుద్ధులు కలుసుకొని కోట్లను ప్రజలు ప్రపంచమంతట్లో వారి వారి సంఘాల్లో వారి దేవుని మందిరాల్లో సమస్త పరిశుద్ధులుగా కూడుకొని ఆరాధన చేసే రోజులు మళ్ళా రాబోతున్నాయి. భయపడకండి, త్వరగా రాబోతున్నాయి. భయపడకండి. మీ చితారలు చెట్లు తగిలించారా? మీ వాయిద్యాలు ఎక్కడ పక్కన పెట్టారా? మీ పాటల పుస్తకాలు ఎక్కడ పక్కన పెట్టారా? భయపడకండి, త్వరగానే మీ పాటల పుస్తకాలు తీసుకురాబోతుంది.
త్వరగానే పాట పాడేవారు పిలవబోతున్నాం. త్వరగానే వాయిద్యాలు వాయించేవారు స్టేజ్ మీదకి రాబోతున్నారు. త్వరగానే దైవ సేవకులు స్టేజ్ మీదకి ఎక్కి దేవుని వాక్యం ప్రకటించబోతున్నారు. త్వరగానే దేవుని సేవకులు దేవుని మందిరాల్లో దేవుని వాక్యం ప్రకటించబోతున్నారు. త్వరగానే సమస్త పరిశుద్ధులు దేవుని మందిరానికి వచ్చి ఆరాధించబోతున్నారు. త్వరగానే దేవుని మందిరంలో తిరిగి మనం ప్రభు రాత్రి భోజనంలో ప్రభు బల్లలో పాలు పంపులు పొందబోతున్నాం. త్వరగానే మనం దర్శనం భాగాల కానుకలు సమర్పించుకొని దేవుని ఘనపరచబోతున్నాం. త్వరగానే మీ గృహాల్లో నుంచి జాబులకు వెళ్ళబోతున్నారు. త్వరగానే అన్నిట్లో కూడా దేవుడు స్వతంత్రం ఇవ్వబోతున్నాడు. భయపడకండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కొరకు ప్రార్థన, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. నేను సమస్త దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తాను. నేను అనేకసార్లు తట్టుకోలేక 3 రోజులు ఏడ్చాను. 3 రోజులు కూడా నీరు అలా కారిపోయింది. కన్నీరు అలా కన్నీరు కార్చాను. దేవుడే నన్ను ఆదరించాడు. దేవుడే నన్ను బలపరిచాడు. ఈ రోజున దేవుడు మీ మధ్యలో తీసుకొచ్చాడు. భయపడకండి. మీ సితారాలు ఎక్కడ తగిలించారా? మీ పాఠ పుస్తకాలు ఎక్కున్నాయా? రండి, మళ్ళా త్వరగా రాబోతున్నారు. త్వరగా దేవుని మందిరానికి రాబోతున్నాం. త్వరగా ఆరాధించబోతున్నాం. త్వరగా కోటాల సభల్లోకి వెళ్ళబోతాం. త్వరగా దేవుని సేవ చేయబోతాం. దైవ సేవకులారా రండి, భయపడకండి. మీ హృదయాలు దిగులు పడనీకండి. విశ్వాసులారా, పాటలు పాడేవాళ్ళ, వాయిద్యాలు వాంచేవాళ్ళ తిరిగి మళ్ళా దేవుని సేవలో రాబోతున్నాం. తిరిగి సియోను గుమ్మాలకు రాబోతున్నాం. యెరూషలేమునకు రాబోతున్నాం. దేవుని మందిరాలకు రాబోతున్నాం. దేవుని ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి. దేవుడు అటువంటి అవకాశాన్ని త్వరగానే దేవుడు మనకు అనుగ్రహించిన గాక. మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు, మరి 2 రాష్ట్రాల్లో ఉన్న కేసీఆర్ గారి కొరకు, జగన్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. అన్ని రాష్ట్రాల కొరకు ప్రార్థన చేద్దాం. పోలీస్ వ్యవస్థ కొరకు ప్రార్థన చేద్దాం. డాక్టర్లు, నర్సుల కొరకు ప్రార్థన చేద్దాం. అనేక మంది పరిచయం చేస్తున్నారు, వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. విశ్వాసులారా, మీ గృహాల్లో ఉండి మీరు ప్రార్థించండి. సేవకులారా, గృహాలు ఉండి ప్రార్థించండి. అతి త్వరగానే మనం బయటకు వచ్చి దేవుని మందిరానికి వచ్చి ఆరాధించబోతున్నాం. దేవుడు అలా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నా ఫోన్ నెంబరు తీసుకోండి. 90000332224 90000332224 ఫోన్ చేయండి. ఏదైనా అనుమానం ఉంటే ఫోన్ చేయండి. డౌట్లు ఉంటే ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించినగాక. ప్రార్థన చేద్దాం. మహా పరిశుద్ధుడైన తండ్రి, దేవాన్ని ఘనమైన పాదాలు బట్టి నీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యం ద్వారా మాట్లాడిన మందరాలు అనేక విషయాలు ప్రభువా దేవా మాతో మాట్లాడావు. దైవ సేవకులతో మాట్లాడావు. పరిశుద్ధులతో మాట్లాడావు. పాటలు పాడేవారితో మాట్లాడావు. వాయిద్యాలు వాయించేవారితో మాట్లాడావు. దైవ సేవ జరిగిస్తున్న సేవకులతో మాట్లాడావు. నాతో మాట్లాడావు. దేవా, అతి త్వరలోనే దైవ సేవకులుగా మేమందరూ బయటికి వెళ్ళి సేవ చేయడానికి, మందిరంలో వాక్యం ప్రకటించడానికి మా కృప దయచేయండి. ఫైనాన్షియల్గా అందరూ అవసరాలు తీర్చిన ఆయన అలాగే సమస్త పరిశుద్ధుల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక ఇబ్బందులు ఉన్నారు, ఆ ఇబ్బందులను తీర్చండి. వారి అవసరతల లెక్కలను తీర్చండి. అలాగే ప్రభా, పాటలు పాడువారు, వాయిద్యాలు వాయించేవారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరిని దీవించండి ప్రభా. విశ్వాస సంఘాలన్నింటినీ, గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీ సేవకులని, విశ్వాసాలని, అలాగే ప్రపంచ సేవకులు, అన్ని మిషన్లు, అన్ని సంస్థల వారిని అందరినీ ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని ప్రభా. మా దేశం ప్రధానమంత్రి కొరకు, ముఖ్యమంత్రుల కొరకు ప్రభా, పోలీస్ వ్యవస్థ కొరకు, డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు ప్రభా, ప్రధానమంత్రి మోడీ గారి కొరకు, కేసీఆర్ గారి కొరకు, జగన్ గారి కొరకు, అనేక మంది ముఖ్యమంత్రుల కొరకు మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. అమెరికా, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ప్రభా, జర్మనీ, ఇటలీ, అనేక దేశాలు, 210 దేశాలు ఉన్నాయి. వాటిలన్నింటి కొరకు ప్రార్థన చేస్తాం. తక్కిన దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మహింపును సాధించేయమని, ఘనత మహిమా ప్రభావం సాధించి దీవించమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. అమెరికాలో ఉన్న నా ప్రియ సహోదరులారా, దైవ సేవకులారా, ఇంగ్లాండ్ దేశంలో లండన్లో ఉన్న ప్రియ సహోదరి నా బిడ్డలారా, సహోదరులారా, దైవ సేవకులారా, ఆస్ట్రేలియా ఉన్న బిడ్డలారా, అలాగనే సింగపూర్, మలేషియాలో ఉన్న బిడ్డలారా, దేవుని మమ్మల్ని దీవించి ఆస్వాదించిన కాదు. అన్ని దేశంలో సకల పరిశుద్ధులారా, దేవుడు మీ అందరికీ దేశస్థు మీ అందరికీ సదాకాలం తోడి నడిపించాను కాదు. గాడ్ బ్లెస్ యూ.